యేసుక్రీస్తు అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, చర్చి అంటే ఇష్టం ఉండదు, మారు మనసు అంటే ఇష్టం ఉండదు. ఇలాగా చాలా కుటుంబంలో చెల్లెలు కూడా ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు, భార్య కూడా ఉన్నారు, భర్త కూడా ఉన్నారు, అన్న కూడా ఉన్నారు, తమ్ముళ్ళు కూడా ఉన్నారు. చూడండి ఎంత ఆశీర్వాదకరంగా ఇక్కడ మేరీ గురించి చూస్తున్నాము. యేసుక్రీస్తు రానంటనే యేసుక్రీస్తు పాదాల కింద కూర్చుంటూ వాక్యం వింటున్నారు. ఎవరు? మరియా. యేసు పాదాల కింద కూర్చుంటూ ఎవరు వాక్యం వింటున్నారట? మరియా. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం కదా, దేవుడి దగ్గరికి వచ్చాం కదా, ఇంటిలో కొంతమంది వేరే వేరేగా ఉండొచ్చు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అంటే ఇష్టం ఉండదు, వాక్యం అంటే ఇష్టం ఉండదు, పరలోకం అంటే ఇష్టం ఉండదు, ఆశీర్వాదం అంటే ఇష్టం ఉండదు, శాంతి సమాధానం అంటే ఇష్టం ఉండదు, చర్చి అంటే కూడా ఇష్టం ఉండదు. నీకు ఏం దొరుకుతుంది? నీకు ఏం దొరుకుతుంది? ఎప్పుడు చూస్తే వాక్యమే చదువుతూ ఉంటాం, ఎప్పుడు చూస్తే చర్చికి వెళ్తూ ఉంటాం, ఎప్పుడు చూస్తే ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇలా చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు కుటుంబంలో. నీకు ఏం దొరికింది? దేవుడు నీకు ఏమి ఇచ్చారు? ఇలా చెప్పిన కూడా చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఆశీర్వాదం విషయం ఏంటంటే, మరియా యేసు పాదాల కింద కూర్చుంటూ చక్కగా వాక్యం వింటున్నారు. అని ఎంత ఆశీర్వాదం చూడండి. యేసు మన ఇంటికి వచ్చారంటే ఎంత ఆశీర్వాదం. ఇది ప్రతి ఒక్కరిని తెలుసుకోవాలి. మన కుటుంబంలో ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారంటే మన కుటుంబంకి ఎంత ఆశీర్వాదం ఇది తెలుసుకోవాలి. మన కుటుంబంలో ఎవరైనా ప్రార్థన చేస్తున్నారంటే మన కుటుంబంకి ఎంత ఆశీర్వాదము ఇది కూడా తెలుసుకోవాలి. మన కుటుంబంలో ఎవరైనా వాక్యం చదువుతున్నారు, మారు మనసు పొందుకున్నారంటే మన కుటుంబంకి ఎంత ఆశీర్వాదం ఇది కూడా కుటుంబంలో చాలామందికి తెలుసుకోవాలి. కోటిలో ఏం రాయబడి ఉన్నాయి? మార్త విస్తారమైన పని ఎక్కువ పని పెట్టుకుంటూ ఇది అది అది ఇది పెట్టుకుంటూ టెన్షన్ పడిపోయి యేసు దగ్గరికి వచ్చి యేసుకి రకరకాల మాటలు చెప్తుంది. నా సిస్టర్ని మీరు పంపించారా? నేను ఒక్కడనే చేయాలా? ఏమైనా సహాయం చేయగలరా నా సిస్టరు అని యేసు దగ్గరికి వస్తూ ఈ మార్త ఇవన్నీ చెప్పుకుంటున్నారు. మా ఇంటికి యేసుక్రీస్తు వచ్చారంటే ఎంత భాగ్యత మేము, ఎంత ఆశీర్వాదం మేము. చూడండి, ఈ 38లో మార్త కదా పిలిచింది యేసుక్రీస్తుకి రామని ఇంటికి. మార్త కదా పిలిచింది, యేసు రాండి మా ఇంటికి, మా కుటుంబంకి ఆశీర్వాదం చేస్తూ మీరు వెళ్ళండి. అలాగే ఒక శాంతి సమాధానం మన కుటుంబంలో రావాలి. ఏదో ఒకటి అనుకోండి. మీరు ఇంటికి పిలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి యేసు దగ్గరికి మీరు ఇలా చెప్తే బాగుంటుంది. అది ఈరోజు కూడా చాలా కుటుంబంలో పాస్టర్స్కి ఇంటికి పిలుస్తారు. అయ్యా మా ఇంట్లో ఇలా సమస్య ఉన్నది, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా కుటుంబంలో ఇలా పరిస్థితి ఉన్నాయనయా, మీరు రాండి, మా కుటుంబంలో ప్రార్థన చేసి వెళ్ళండి, ఈ ప్రార్థన అయిన దేవుడిని మా కుటుంబంకి కాపాడతారు, విడుదల ఇస్తారు అని పిలిస్తే కొంతమందికి ఇష్టం కూడా ఉండదు, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇలాగ ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక దేవుడు సేవకుడు ఇంటికి వస్తే దేవుడు వచ్చినట్టుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత ఆశీర్వాదం మనకి. ఇక్కడ చూడండి, మార్త యేసుక్రీస్తుని పిలిచిన తర్వాత ఎక్కువ పని పెట్టుకుంటూ టెన్షన్ పడిపోయి, మీకు యేసుక్రీస్తు చెప్పినారా నా గురించి మీరు భోజనాలు ప్రిపేర్ చేయండి అని? లేదు కదా. మరి అంత టెన్షన్ ఎందుకు మీరు? హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? యేసుక్రీస్తుకు పిలిచిన తర్వాత మీరు ప్రశాంతంగా కూర్చుంటూ ఏం చేయాలి? వాక్యం వినాలి, ఆశీర్వాదం పొందుకోవాలి, శాంతి సమాధానం పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, స్వస్థ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి. ఇది ఒక కుటుంబంకి అవసరం. ఇది ఆలోచించకుండా చెల్లి ఏమో ఇక్కడ వాక్యం వింటున్నారు, ఈ చెల్లి ఏమో వెళ్ళి అన్ని పని పెట్టుకుంటూ బిజీ అయిపోయి టెన్షన్ అయిపోయి యేసు దగ్గరికి వచ్చి రకరకాల మాట చెప్తున్నారు. తొందర పడిపోయి ఆయన యొద్దకు వచ్చి యేసు దగ్గరికి వచ్చి, ప్రభువా
యేసు ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నేను ఒంటరిగా అయిపోయాను, పని చేయడానికి నాకు సాయం చేసిన ఎవరు లేదు అని యేసుకి వచ్చి చెప్తున్నారు. ఎవరు? మార్తా. మార్త, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? హల్లెలూయా. నీకు చింత లేదా యేసయ్యా? నేను ఒక్కడినే అంత పని చేస్తున్నాను కదా, నాకు సాయం చేయడానికి నా చెల్లి పంపించచ్చు కదా. చూడండి, యేసుక్రీస్తుని మీరు పిలుచుకుంటారు, ఉల్టా యేసుకి వెళ్ళి మీరు కంప్లైంట్స్ ఇస్తారు. ఇలాగే చాలా విశ్వాసీలు కూడా ఉన్నారు. కేవలం ఆశీర్వాదం పొందుకుంటే చాలు వాళ్ళకి. ఏది ఆశీర్వాదం? ఇప్పుడు ఎగ్జాంపుల్, రోగాలు ఉన్నాయి, యేసయ్యా నాకు స్వస్థ ఇవ్వండి అని ప్రార్థిస్తాము. లేకపోతే ఒక పాస్టర్ని పిలుస్తాము ఇంటికి, పాస్టర్ ద్వారా ప్రార్థన అయిపోద్ది, కొన్ని రోజుల తర్వాత స్వస్థ పొందుకుంటారు, చాలు అయిపోయింది అని ఒకళ్ళు. ఇంకా ఏ యేసయ్యా, ఏ పాస్టర్, ఏ ఆశీర్వాదం మర్చిపోతారు. ఈ మార్తా మేరీ ఇంటిలో ఇదే జరుగుతున్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే చూడండి, మీకు ఎవరు చెప్పినారు అంత పని పెట్టుకుంటూ మీరు టెన్షన్ పడిపోండి అని? ఎవరు చెప్పినారు మీకు? ఈరోజు చాలామంది వాక్యం చదువుకో, ప్రార్థనకి టైం లేకుండా, చర్చికి వెళ్ళకుండా పని 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 పని, ఎప్పుడూ చూడు పని, ఎప్పుడూ చూడండి పని, బిజీ ఉంటారు. ఏమంటే నాకు టైం లేదు, అక్కడ డ్యూటీ వెళ్ళాలా, ఇంటి పని చేసుకోవాలా, ఏం చేసుకోవాలా, ఇదే రకరకాల మాట చెప్తూ ఉంటారు. దేవుడు మనకి 24 hours 24 గంటలు ఇచ్చారు. ఆ 24 గంటల్లో ఎన్ని సమయం మీరు దేవుడికి ఇచ్చారు చెప్పండి? 24 గంటల్లో దేవుడికి మీరు ఎన్ని సమయం ఇచ్చారు? 12 గంట ఏమో డ్యూటీకి పోయింది, ఇంకా ఒక 4-5 గంట ఏమో ఈ కుకింగ్కి పోయింది, మరి కుటుంబంకి వెళ్ళిపోయింది. మరి మిగిలిన గంట మీరు ఏమి ఇచ్చారు దేవుడికి? అవును కదా. ఇక్కడ చూడండి మరియమ్మ ఎంత చక్కగా కూర్చుంటూ దేవుడు వాక్యం వింటున్నారు, ఎంత ఆశీర్వాదకరంగా. ఇది అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఎవరైనా చర్చికి వెళ్తున్నారంటే మనకి ఆశీర్వాదం. ఎందుకైతే యేసు ప్రభు దగ్గరికి వెళ్తున్నారు, ఆశీర్వాదం నిండా తీసుకొని వస్తారని ఒక నమ్మకం ఉండాలి కుటుంబంలో. మన కుటుంబంలో ఎవరైనా వాక్యం చదువుతున్నారంటే, ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళని ఒక ఆశ ఉండాలి, వీళ్ళ ద్వారా మన కుటుంబంకి ఎంత మేలు ఆశీర్వాదం అని అర్థం చేసుకోవాలి. ఇది కాదు, వాళ్ళకి కేవలం ఆశీర్వాదం కావాలి అంతే, తిండి కావాలి, రకరకాల సమస్య కావాలి అంతే. యేసు ప్రభు అవసరం లేదు, పరలోకం అవసరం లేదు, మారు మనిషి అవసరం లేదు, శాంతి సమాధానం లేదు, ఏం అవసరం లేనే లేదు. వాళ్ళకి కావలసింది ఈ లోకానుసారంగా. చూడండి, ఈ మార్త లోకానుసారంగా మాట్లాడుతున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, లోకానుసారంగా ఆలోచన కూడా ఉన్నాయి. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పుకుంటున్నారు. ఈరోజు ఎంత కుటుంబంలో లేరు లోకానుసారంగా జీవించిన వాళ్ళు? భార్య అయినా సరే, భర్త అయినా సరే, అన్న అయినా సరే, తమ్ముళ్ళు అయినా సరే, చెల్లి అయినా సరే, అక్క అయినా సరే, ఎంతమంది లేరు లోకానుసారంగా జీవిస్తూ? పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వాళ్ళకి బాధ పెట్టడం, బాధ ఇవ్వడం, ఏదో ఒకటి అడ్డు తీసుకురావడం, ఎంతమంది లేరు? మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి, పరిశుద్ధంగా మారు మనసు పొందుకుంటూ మీరు వాక్యం చదువుతూ చర్చికి రాండి. సైతాను వాళ్ళ ద్వారా ఎవరైతే లోకంగా ఉన్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు, వాళ్ళ ద్వారా మీకు సైతాను ముందుకి రానికి ఇయరు స్టాప్ చేసేస్తుంది, అడ్డు వచ్చేస్తుంది. ఇలాగే కూడా చాలా కుటుంబంలో జరుగుతున్నాయి. సైతాను ఒక ప్లాన్ కూడా మనకి తెలిసి ఉండాలి. సైతాన్ ఏం చేయబోతుంది, ఏం చేస్తుంది అనేది మనకి కూడా జ్ఞానం ఉండాలి వాక్యానుసారంగా. చూడండి, ఇక్కడ మేరీ చక్కగా కూర్చుంటూ వాక్యం వింటున్నారు. మార్తా ఏమో బోల్డ్ పని పెట్టుకుంటూ బిజీ అయిపోయి యేసు దగ్గరికి వస్తూ, నా చెల్లికి కొంచెం పంపిస్తే అవుతుంది కదా సహాయంకి, మీరు అన్నీ తెలుసు కూడా మీరు కూర్చున్నారు ఏమనట్లేరు అని ఈ మార్తా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఈరోజు చాలా కుటుంబంలో ఇలాగున్నారు.